అయోధ్యలోని బలరాముడు ఈరోజు కొలువు తీరనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రామ మందిర్తో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైకుంఠపురంలో ఉన్నాం. ఇక్కడ సీతారాముల కళ్యాణం ఆరబాటంగా కొనసాగుతూ ఉంది. ఈ ఆరబాటపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీమన్నారాయణ ట్రస్ట్ సభ్యురాలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకోండి. ఈ కళ్యాణ మహోత్సవం ఏ విధంగా జరుగుతుంది? దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఇది ఒక పండుగ రోజు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న మన శ్రీరాముడు కొలువు తీరనున్నారు అయోధ్యలో. అదేవిధంగా అయోధ్యలో జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ అదే ముహూర్తంలో దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాలు కానివ్వండి, ఏ దేవాలయంలో అన్న పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీ వైకుంఠపురం సంగారెడ్డిలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ప్రతిష్టా ముహూర్తానికి జరగనున్నది. దానికోసం జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ దీన్ని చాలా అందంగా అలంకరించారు. ఎన్ని ఊళ్ళల్లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నా ఇది చూస్తున్నారు మీరు. ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. వారికి తగ్గట్టు మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. అందరూ రాముల వారి రామ మందిర్లో మహాహారతి ఇస్తారు. అందులో సంగారెడ్డి వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఇట్లు జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్. ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర్ విగ్రహ ప్రతిష్టప్పుడే అంటే అన్ని రామ మందిర్ లోపల కానీ వైకుంఠపురంలో కానీ కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు అంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే రామ మందిర్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయో ఆ రామ మందిర్ దగ్గరకు వచ్చి ప్రత్యేక దర్శనం చేసుకుంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నర్సింగ్తో వీరన్న మెదక్.